ప్రైజ్ లార్డ్. దేవాతి దేవుని యొక్క గొప్ప ఘనమైన నామములు అందరికీ ఉదయకాల సమయమైన శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుడు ఈ దినమ మనకిచ్చినటువంటి గొప్ప వాగ్దానము అనుదినము మనం వింటున్నాం. ఈ దినం ఒక ప్రత్యేకమైన వాగ్దానం వినబోతున్నాం. అది 86వ కీర్తన 11వ లేఖనమును మనం చదువుకుందాం. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయము. అవును, అనుదినము మనము ప్రభువుల వారిని ప్రార్థించవలసినటువంటి తీరు ఈ రీతిగా ఉండాలి. మరి దావీదు మహారాజు గారు తన నోటన దేవుని వాగ్దానము మనకును వినిపిస్తూ ఉన్నారు. అనుదినము మనము దేవుని యొక్క నామమునకు భయపడు రీతిగా ఏకదృష్టి కలిగినటువంటి ప్రార్థన ఉండాలి. చూడండి, ఈ ప్రార్థనలో మనము ఉండలేకపోతున్నాము. కారణం, దేవుని మీద ఏకదృష్టి కూడా పెట్టలేకపోతున్నాం. వీటన్నిటికీ కారణం ఏంటి అంటే, మనము లోకం మీద దృష్టిస్తున్నాం, దేవుని మీద దృష్టిస్తున్నాం. అంటే లోకమును చూస్తున్నాం, దేవుణ్ణి చూడాలి. లోకం చూడాలి, దేవుని చూడాలి. ఇది కరెక్ట్ కాదు. నిజముగా నీవు దేవునికి విశ్వాసివైతే, నీవు నిజమైన క్రైస్తవులుగా మనము జీవిస్తూ ఉంటే, ఏకదృష్టితో ఒకే చూపుతో దేవుణ్ణి చూడాలి కానీ దేవుని నామమున బట్టి ప్రార్థించాలే కానీ వేరొక వైపు చూస్తూ మనము దేవుణ్ణి ప్రార్థించడం తగదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఈ రీతిగా మనం ఉన్నామా? మనం లేం. ఎందుకుంటాం? మనం రెండు కావాలి. కానీ దేవుడు ఈ దినమున మనతో మాట్లాడుతున్నారు. ఈ దినం నుండి అయినా సరే మనం ఒకటే కావాలి. ఏకదృష్టిగా దేవుని యందు దేవుని నామము అను తలుచుకుంటూ ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా మనము నిజముగా దేవుని బిడ్డలం. మరి ప్రార్థనలో ఏకీపిద్దామా? అందరం ఏకీపిద్దాం. చూద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, నీవిచ్చిన ఈ గొప్ప వాగ్దానము మా అందరి పక్షముగా నీవు జరిగించమని బ్రతిమలాడుకుంటున్నాం. అంతేకాదు ప్రభా, మేము నీ నామమునకు భయపడినట్లుగా మా హృదయమునకు ఏకదృష్టి ఈ దినం నుండి మాకు కలుగజేయమని యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైనటువంటి నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.